డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్ తోనే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవన్నీ గమనించాలా, మీకు డైజెస్ట్ అయితే లేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ ను కూడా రికార్డు తీసుకోండి. మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డు తీసుకోండి. పోలీస్ ఆఫీసర్స్ ను, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చరిత్ర డబ్బులు అంటున్నారు. డబ్బులతో కొనుగోలు చేసింది, సిస్టమ్ ను స్పాయిల్ చేసింది. మీరు ఏం బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు అక్కడ తమిళనాడులో, ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేసి, ఉదాహరణకు చెప్తా, మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు. 200-300 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికి దక్కింది. సిస్టమ్ ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదు ఆ జనాలకు. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడిండ్రు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇలా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రను తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు. మీకు అమెరికాలో చదువుకున్నావు, ఇలా కులాల వారీగా విడదీస్తున్నావు. అక్కడ బాసన్లు దోమినా, బాత్రూమ్లు కడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. కానీ ఇలా బీదవాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు, మనుషులను మనుషుల్లాగా చూడవు. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నాడు. కట్టి ఇలా ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మన పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కష్టపడి పైకి వచ్చిండి ఇవాళ. అందుకే బల్లగుద్ది మాట్లాడతాడు. మీరు మాట్లాడినందుకు మొగోడుగా అదిదని మాట్లాడినావు నువ్వే. ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటుంది మన వాళ్ళు.